మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక పనిని మనం ప్రారంభించేటప్పుడు వీ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్ అండ్ ద కాన్సిక్వెన్సెస్. దానికి అయ్యే ఖర్చు ఉందా లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు మాత్రమే కాదు, కానీ ఎదురయ్యే పర్యవసానాలను కూడా మనం ఎదుర్కోవాలి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ పర్టిక్యులర్ వర్క్, వీ హ్యావ్ టు count the cost, whether I am able to bear that cost. If I have able to bear the cost, what are the consequences? And chala jaathakundu, because I persevered so many challenges. Jeevitam anedi anta teligaindi kaadu. Despite many challenges or many obstacles, I persevered. జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి స్థితికి రావటం అనేది చిన్న సంగతి కాదు. అర్ధరాత్రిలోకి వచ్చారు పైకి ఒకసారి. మనం ఏ పనైనా చేసినప్పుడు అది మనం సక్సెస్ అవ్వకపోవడం గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. విజయాన్ని సాధించిన వ్యక్తితో ప్రయాణం చేస్తే ఆ యొక్క ఆనందం వేరు. అందుకనే నేను ఇంత కాన్ఫిడెన్స్, ఇంత నమ్మకం, విశ్వాసం ఎదగటం, పట్టుదల, వీటిలన్నిటికీ కారణాలు ఏంటంటే I'm traveling with such a genuine people who are achieved great milestones. కనుక మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే జీవితంలో విలువైన ప్రతి సాధనకు అంకిత భావం అవసరం. ఏదైనా సరే, ఎవ్రీ వర్త్వైల్ అచీవ్మెంట్ ఈజ్ లైఫ్ రిక్వైర్స్ కమిట్మెంట్. అలాగనే ఒక కుటుంబం స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ కుటుంబంలో ఎన్నో త్యాగాలు ఉండాలి. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, కూతురు తండ్రి కోసం, కొడుకు తండ్రి కోసం ఎన్నో సాక్రిఫైసులు చేయాలి. చదువులో నువ్వు గొప్పగా ఒక ఉన్నతమైన స్థితిలో రావాలి అని అంటే ఎడ్యుకేషన్ డిమాండ్స్ ఇయర్స్ ఆఫ్ స్టడీ. కష్టపడి చదవాలి. అథ్లెటిక్స్ డిసిప్లిన్ దెమ్సెల్వ్స్ డైలీ టు విన్ ఎ ప్రైజ్. అథ్లెటిక్స్లో ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి ఎంతో కృషి చేస్తారు. జిమ్ అని, తర్వాత రన్నింగ్ అని ఎన్నో చేస్తారు. దే ఆర్ మేకింగ్ దేర్ బాడీ ఫిట్ అన్నమాట. యేసును అనుసరించడం అనేది కేవలం ఒక నిర్ణయం మాత్రమే. ఇట్స్ జస్ట్ డెసిషన్. ఫాలోయింగ్ జీసస్ ఈజ్ మోర్ దాన్ ఏ డెసిషన్. యు అండర్స్టాండ్? కమింగ్ టు PCU ఈజ్ ఎ డెసిషన్. ఐ డోంట్ నో వెదర్ యు మేక్ ద కమిట్మెంట్ ఆర్ నాట్. ఏ డెసిషన్ ఈజ్ డిఫరెంట్ దాన్ ద కమిట్మెంట్. నిర్ణయం తీసుకోవడం వేరు, దానికి కట్టుబడి ఉండడం వేరు. నిర్ణయం తీసుకోవడంత మాత్రాన సరిపోదు. నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ని అవ్వాలి. ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు బాబు పాస్టర్ అవ్వాలనుకుంటున్నాడు. అది అతని మెయిన్ టార్గెట్. పాస్టర్ ప్లస్ హార్ట్ సర్జన్. ఎందుకంటే వాళ్ళ తాతయ్య హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు, శ్రీనివాసరావు గారు బాబు. మేమందరం వెళ్ళినప్పుడు అడిగాం, వాట్ ఈజ్ యువర్ పర్పస్ అని. నేను హార్ట్ సర్జన్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అని అంటే మా తాతయ్యకి వైద్యం అందక చచ్చిపోయాడు. సో నేను దేవుని సేవకుని, ఫస్ట్ నేను దేవుని సేవకుని, ఆ తర్వాత నేను సర్జన్ అవుతాను. దట్ ఈస్ మై గోల్ అన్నాడు. కనుక కొన్ని జీవితాల్లో కొంతమంది ఇన్స్పైర్ అవుతుంటారు. ఇన్స్పైర్ ఎందుకు అవుతుంటారంటే కొన్ని సంఘటనలు చూసి. చిన్నబాబు గారు ఉన్నారు, ఎందుకు ఆయన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ పెట్టారు. గ్రేస్ గ్రేస్ గ్రేస్, ఎక్కడ చూసిన ప్రపంచ దేశాలని గ్రేస్ 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 అమ్మ వాళ్ళ అమ్మగారి పేరు. అలాగే మా అమ్మగారి పేరు ఎలిజబెత్. ఇది కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది. రేపు కట్టబోయే హాస్పిటల్ కూడా ఆ పేరు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎలిజబెత్ హాస్పిటల్స్ అని. అలా వెళ్ళిపోవాలది. అది కమిట్మెంట్ ఆయన తీసుకున్నాడు. ఆ కమిట్మెంట్ని ఆయన ఇచ్చుకోగలిగాడు. అంటే అది డెసిషన్ తీసుకున్నాడు 2012లో. ఆయన నా దగ్గర 2015లో వచ్చారు. వాళ్ళ ఆవిడ అంటారు, మా చిన్న పిల్లలండి మా పిల్లలని. ఇప్పుడు అందులో వాళ్ళ అమ్మాయి MBBS చేస్తున్న ఫస్ట్ ఇయర్. లూక్ చాప్టర్ 14:28 ఫాలో ద వెర్సెస్. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపు కోరిన యెడల దానిని కొనసాగించడానికి కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా, చూచుకొనని యెడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టింది కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి
చేయసాగుదురు. మరి ఏ రాజైనానో మరొక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 25,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదు అని కూర్చుని మొదట ఆలోచింపడా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నేను వాడిని జయించాలి అనుకున్నాడు. వాళ్ళ దగ్గర 20,000 ఉన్నారు సైన్యం, వీడి దగ్గర 10,000 ఉన్నారు. నేను జయించాలన్నాడు. జయించడం అనేది ఒక నిర్ణయం, డెసిషన్. కానీ ఆ జయించాలి అని అంటే హీ హ్యాస్ లాట్ ఆఫ్ కమిట్మెంట్. అలాగనే ఏదైనా ఒక గోపురం, ఒక ఇల్లు కట్టిస్తున్నప్పుడు దానికి నా దగ్గర కట్టగలనా లేదా, కట్టకపోతే దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని అతను ఆ పనిలోకి దిగాలి. లేదా చూసేవాళ్ళు హేళన చేస్తారు. నేను 2015 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశానండి. అఫ్కోర్స్ కొవ్వాడ 2005 అనుకోండి. ఏ పని ప్రారంభించినా, నేను ఏ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినా ఎప్పుడు కూడా అది ఆగిపోవటం కానీ, అనుకున్న దానికంటే ముందే కట్టాను కానీ ఏనాడు కూడా నవ్వులు పాలనేది కాలేదు. అందుకని నేను ఈ రోజు కూడా భయపడుతూ ఉంటాను. 53 సంవత్సరాల్లో ఉన్నాను నేను. ఎప్పుడు కూడా నా వలన దేవుని యొక్క సేవ నవ్వులు పాలు కాకూడదు. అవసరమైతే నా ప్రాణాలన్నా తీసుకుంటాను కానీ ఐ విల్ నెవర్ పుట్ ద గాడ్స్ వర్క్ ఎ షేమ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ ఐ విల్ గివ్ మై లైఫ్. ఊరిని బిల్డింగ్లు వచ్చాయో, ఊరిని కార్లు వచ్చాయో, ఊరిని బంగ్లాలు వచ్చాయో, కూర్చొని ఎదవ ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటే అవత పనులు. ఈ డెసిషన్ అనేది, Peter's decision was not impulsive or unknown. Peter scrutinized everything before he took the decision. పేతురు ఒక నిర్ణయం తీసుకున్నాడు. లూకాసు వార్త 5:11, Luke chapter 5 verse 11. So Peter made a decision. 10వ వచనంలో అన్నాడు యేసుప్రభు వారు, అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును ఆశ్చర్యపోయి, యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవైందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హిస్ డెసిషన్ వాజ్ నాట్ ఇంపల్సివ్. ఇట్ వాజ్ మేడ్ ఆఫ్టర్ విట్నెసింగ్ జీసస్ క్రైస్ట్, అథారిటీ, పవర్ అండ్ ఎవ్రీథింగ్. యు అండర్స్టాండ్? పేతురు తీసుకున్న నిర్ణయం ఆవేశపూరితమైంది కాదు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకూడదు. మనం ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆటోమేటిక్లీ వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు. హీ ట్రస్టెడ్ జీసస్ టు ప్రూవ్ ఫర్ హిస్ ఫ్యూచర్. ట్రస్ట్ లేనిది మనం ఏమి చేయలేం. దేవుని పట్ల మనకు నమ్మకం ఉండాలి బాగా. ఆ నమ్మకం మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇక్కడ పేతురు వ్యాపారాలని విడిచిపెట్టేశాడు, పడవల్ని విడిచిపెట్టేశాడు, వలల్ని విడిచిపెట్టేశాడు, దాని మీద వచ్చే లాభాన్ని విడిచిపెట్టాడు. సమస్తాన్ని విడిచిపెట్టేసి ఇళ్ళు వస్తే ఒకప్పుడు సేవ విడిచిపెట్టి వ్యాపారంలో దిగుతున్నారు ఇవాళ వాళ్ళు. వీళ్ళు ఏమనుకోవాలో మీకే వదిలేస్తున్నా. యేసుప్రభు వారి ప్రారంభంలో తన పరిచర్యను జరిగించడానికి అపోస్తలులను పిలిస్తే వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుని కొరకు బ్రతికితే, ఇవాళ వీళ్ళందరూ విడిచిపెట్టేసి ఏదో సాధించాలని దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అంతా ఆపోజిటే. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మొత్తం ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే సొంకపు గుత్తదారుడు, యేసుప్రభువు పిలిచాడు ఆయన్ని. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టినది కూర్చొని ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించను. మాథ్యూ లెఫ్ట్ ఏ ప్రాఫిటబుల్ పొజిషన్ టు గెయిన్ అన్ ఇటర్నల్ పర్పస్. He exchanged collecting taxes for making disciples. So rather than collecting money, he was decided to collecting disciples. మంచి లాభసాటి ఉద్యోగం, పన్నులు వసూలు చేయటం అనేది చాలా లాభసాటి ఉద్యోగం. కానీ ఈ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేశాడు. పన్నులు వసూలు చేసే ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏది మనకు లాభదాయకంగా
వాటిని కొన్నిసార్లు అవసరం అయితే దేవుని కొరకు వాటిని మనం విడిచిపెట్టాలి అనే సంగతి మనం తెలుసుకోవాలి. చాలామంది అనుసరిస్తున్నారు యేసుప్రభు వారిని జనసమూహాలు. వరంగల్లో కొంతమంది ఉన్నారు, వరంగల్ నుంచి కొంతమంది ట్రైనింగ్ వచ్చారు, కొన్నేళ్ళు తీసుకొచ్చాడు. పెళ్ళైన వాళ్ళకి 5,000 ఇస్తున్నాం స్టైఫండ్ మేము. నాకు ఎందుకు డౌట్ వచ్చి పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ నుంచి 3,000 అన్నా, మొత్తం 4 మానేశారు. ఎందుకు మానేశారా అని ఫోన్ చేస్తే 5,000 అయితే వస్తాం మేము అన్నారట. వాళ్ళు బేరవాడుతున్నారు, కూలోళ్ళు కదా. మరి నాకు ఏనాడు కూడా చేతులు కట్టుకొని నుంచొని డబ్బులు తీసుకోవడం నాకు తెలియదండి, నా ఊహకు వచ్చిన తర్వాత. ఫస్ట్ టైం జాషువా కూటం గారు నన్ను 1992లో 1992లో ఆయన నన్ను కాకినాడ పిలిచినప్పుడు 93లో సైకిల్ ఇస్తాను ఫిలిపినికి అన్నారు. ఆ తర్వాత అప్పట్లో దొరగారి పేరు గుర్తులేదు, కానీ ఆయన అందరికీ కూడా 500 చొప్పున ఇస్తున్నాడు, పంచుతున్నాడు. అందరికీ ఏమి ఇస్తున్నాడు? 500 ఇస్తున్నాడు. అందరూ తోసుకుంటున్నారు 500 కోసం. చాలామంది జనసమూహాలు యేసు ప్రభు వారిని అనుసరిస్తున్నాయి. ఎటు చూసిన వేల మంది వస్తున్నారు యేసు ప్రభు వారిని అనుసరించడానికి. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ద క్రౌడ్ ఫాలోడ్ జీసస్ ఫర్ మెనీ డిఫరెంట్ రీజన్స్. ఎందుకు వస్తున్నారు తెలుసా? ఆయన చేసే అద్భుతాలు చూడటానికి కొంతమంది, ఆయన చేసే మహత్కార్యాలు చూడటానికి కొంతమంది, 5 రొట్టెలు 2 చేపలు దెబ్బ గట్టి తగిలి ఉంటుంది వాళ్ళకి తినటానికి కొంతమంది, ఎవరో ఒక కొద్ది % మాత్రమే వినటానికి వచ్చారు. ఇప్పుడు విత్తనాలు విత్తుతున్నప్పుడు విత్తువాడు అన్ని విత్తనాలు మంచి నేలలో పడలేదు. ఏ మాస్టర్ పడ్డాయి? అన్నీ 3 వేరు పడ్డాయి, కొన్ని మాత్రమే మంచి నేలలో పడ్డాయి. యేసుప్రభువాన్ని అనుసరించడం అంటే, యేసుప్రభువాన్ని వెంబడించడం అంటే ఏదో ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్ కాదు, జీవితకాలం నిర్ణయం. ఫాలోయింగ్ అండ్ వర్కింగ్ ఫర్ గాడ్ ఈజ్ నాట్ టెంపరరీ ఆర్ ఎమోషనల్ డెసిషన్. దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ కమిట్మెంట్ for working God. You understand? Working God, living God, serving God is not on temporary basis. This is a lifetime commitment. Lifelong commitment. లూకాసు వార్త 14:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కలిగినదంతయు ఏంటి మనం కలిగి ఉన్నది? చెప్పాడు, తండ్రి, తల్లి, భార్య, పిల్లలు. when it is needed అందరినీ విడిచిపెట్టాలి. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మనం వెళితే మనం ఏదైతే విడిచిపెట్టామో దాన్ని దేవుడు ఇస్తాడనే సంగతి మర్చిపోతున్నారు. ఎంత ఫూలిష్ పీపుల్ వీళ్ళు. దేవుడి మీద నమ్మకం లేకుండా పోవటం. కనుక బిఫోర్ యూ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్, బిఫోర్ యూ బిగిన్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్ అండ్ యూ హ్యావ్ టు రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆల్సో. బాబేలు గోపురాన్ని వీళ్ళు కట్టాలనుకున్నారు. ఖర్చు మరియు పర్యవసానాలను లెక్కించకుండానే ఈ బాబేలు టవర్ని కట్టడానికి ప్రారంభించారు. కట్టడం తప్పులేదు, దేవుని సేవ చేయడం తప్పులేదు, దేవుని కొరకు మనం బలంగా నిలబడటం తప్పులేదు, కానీ అపోజిషన్గా చేయకూడదు సేవ. వై దే వాంట్ టు బిల్డ్ ద టవర్? టు బ్రింగ్ ద గ్లోరీ టు గాడ్స్ నేమ్? No. Why? Genesis chapter 11 verse 4. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందము రండి అని మాట్లాడగా దేవునికి చాలా కోపము వచ్చెను. మా దగ్గర ఈ మధ్య మా మీద అలిగి కొంతమంది వేరే చిన్న బ్రాంచ్లు పెట్టారు దుబాయ్లో. ఎవరిష్టం వాళ్ళతో మనం ఏం కాదను. అందులో మాకు ఒక సంఘ పెద్ద ఉన్నాడు, పేరు వద్దులేండి ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్తుంది కదా. ఒక సంఘ పెద్దని పెట్టుకున్నాం మేము. సంఘ పెద్ద అంటే ఎవరు? సంఘానికి తండ్రి, మాదిరిగా నడిపించాలి. ఆ వేరే ఫెలోషిప్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఫెలోషిప్కి వెళ్ళడం తప్పు కాదు, కానీ అది ఎక్కడికి వెళ్తున్నాడు? దేని వల్ల అది ఆ విధంగా ఏర్పడింది, దానికి వెళ్ళటం వల్ల ప్రోత్సహించడం వల్ల ఎలాంటి పర్యవసానాలు వస్తాయో తెలుసుకోకుండా చేశాడు. మనం ఏదన్నా పని చేసేటప్పుడు యూ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్ అండ్ ద కాన్సిక్వెన్సెస్. దాని పర్యవసానాలు ఎక్కడికే పోవు, ఉంటాయి, అలాగే ఉంటాయి. when the time comes
ఇట్ విల్ పాపప్. ఒక రాజు ఉన్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్లే ముందు ఏమన్నాడు, తనకు అయ్యేది లెక్క ఉందో లేదో కూర్చొని లెక్క వేసుకోవాలి, అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. లేదంటే హేళన చేస్తారు, అవమానం చేస్తారు. దేవుని యొక్క నామం గంటా ఫిలిప్ వలన దూషించబడకూడదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 3-5 వచనాలు. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడ వెళ్ళారు, కానీ వారు హాయి వారు ఎదుట నిలువలేక పారిపోయి, అప్పుడు హాయి వారిలో 36 మనుషులను చంపేశారు. ఇక్కడ ఓడిపోయారు, ద డిఫీటెడ్. అసలు ఓడిపోవటం అనేది చాలా అవమానకరమైంది. అది ఓడిపోవడం అంటే తలంచుకోవటం, అంతవరకు తెచ్చుకోకూడదు పరిస్థితి. వై డిడ్ ద ఇజ్రాయెల్ ఆర్మీ వాజ్ లూజ్? ఎందుకు ఓడిపోయారు? ఎరుకో పట్టణం పాపులేషన్ 25,000 మంది. ఎరుకో పట్టణస్తులు 25,000 మందిని ఓడించిన వాళ్ళు 12,000 మంది హాయిపురాన్ని ఓడించలేకపోయారు. 25,000 ఎక్కడ మంది, 12,000 ఎక్కడ మంది? సో జెరికో పీపుల్ ఆర్ 25,000 and Hai people, village people are 12,000. They got the victory over 25,000 and they got defeat within 12,000 people. Why? They relied on their own strength. తక్కువ అంచనా వేయటం, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడటం. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఎరుకో పట్టణం యొక్క గోడలు పడిపోవడం గల కారణం ఏంటి? చాలా చిన్న గ్రామం హాయిపురం మీద ఓడిపోవడం ఏంటి అని అంటే, ఎరుకో పట్టణాన్ని వాళ్ళు జయిస్తున్నప్పుడు, ఎరుకో పట్టణాన్ని దాని గోడలను వాళ్ళు పడగొడుతున్నప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన ఉండి పోరాడాడు, అందుకే వాళ్ళు గెలిచారు. హాయిపురం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన లేడు, అందుకే ఓడిపోయారు. మేక్ షూర్ దట్ విక్టరీస్ కమ్స్ ఓన్లీ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూ కెన్ అచీవ్ ఎనీ కైండ్ ఆఫ్ గోల్ with only because of your heavenly Father. నీ పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ప్రేమ, ఆయన నీ పక్షాన పోరాడాలి. He has to fight on behalf of you. He has to fight on behalf of you. Then you will get the victory. యుద్ధం యెహోవాది అంటాడు, ఈ దేవుని ఒక పని చేయలేడు. యుద్ధం యెహోవాదని ఏం చేయాలి? నువ్వు ఆయనకు అప్పగించాలి. ఆయనదే మాదే చూద్దాం బై లక్లీ. చాలా మంది ఒక పదం ఆడుతుంటారు, చూద్దాం బై లక్లీ వీ విల్ గెట్ అంటే. ఇలాగ మళ్ళీ లక్లీ ఏంటి? లక్లీతో అవ్వ దేవుని పనులు. సరైనటువంటి ప్రణాళిక లేకుండానే రంగంలో దిగారు వీళ్ళు. వీళ్ళకి ఒక ప్లాన్ అంటూ లేదు, ఒక ప్రణాళిక లేదు, చాలా భయపడ్డారు. మేక్ షూర్ దట్ ఫియర్ కెన్ ఎన్జెండర్ నెగిటివ్ థాట్స్. భయం మనలో నెగిటివ్ అంటే చెడ్డ ఆలోచనలను పుట్టిస్తుంది. సో ద ఫియర్ కెన్ షూర్లీ ఎన్జెండర్ ద నెగిటివ్ థాట్స్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్. నా బ్రెయిన్ని మొన్న ఈ వారం రోజుల నుంచి నా బ్రెయిన్నే స్టడీ చేస్తున్నారు యశోద హాస్పిటల్స్లో. వాళ్ళు అన్నారు, ఏం బ్రెయిన్ అండి మీరు అంటున్నారు. యాక్చువల్గా బ్రెయిన్ ఒక 40 years వచ్చిన తర్వాత బ్రెయిన్ మీద కొన్ని బ్లాక్ స్పాట్స్ వస్తాయి. 40 years దాటిన తర్వాత 80 to 90%. కానీ నా బ్రెయిన్ వాళ్ళు స్టడీ చేస్తున్నప్పుడు రక్తనాళాలు బ్రెయిన్లో చాలా ఫాస్ట్గా క్లియర్గా పరిగెడుతున్నాయటండి. అంటే దేనికి ఎంతెంత సరఫరా చేయాలో అలాగనే వేగంగా వెళ్ళిపోతున్నట్టు. అంటే 35 సంవత్సరాల వయసులో ఉన్నది ఆలోచనలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయటండి ఆలోచనలు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటున్నారు వాళ్ళు ఆంకాలజిస్టులు. ఎందుకో తెలుసా నేను దేని గురించి ఎక్కువ ఆలోచించను, ఎవరి మీద పగబెట్టుకోను, అసలు దేన్ని పట్టించుకోను. మనం కాపలా కాస్తాను, ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేస్తాను, మనం ఎవరిని ఆపలేము. ఎవడి బ్రతుకు వాడిది, ఎవడి నిర్ణయం వాడిది, ఎవడు తీసుకునే నిర్ణయం వల్ల వాడు ఆ కాన్సిక్వెన్స్ పరిణామాలను ఎదుర్కోవాలి. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ రైట్ చాయిసెస్, రైట్ డెసిషన్స్, దెన్ ఐ డోంట్ రిసీవ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. సో ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేనేం చేస్తున్నా నాకు తెలుసు, నేను తీసుకునే నిర్ణయాలు ఏంటో నాకు తెలుసు.
ఆ నిర్ణయాలు వెనుక నేను ఎదుర్కోబోయే పర్యవసానాలు నాకు తెలుసు. సో నేను చెడు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఆ డెసిషన్ నేను తీసుకోను. వై హ్యావ్ టు మేక్ ద డెసిషన్ కదా. వీళ్ళు చేసిన తప్పు. ముగించే ముందు ఏ పనైనా సరే మనం చేసే ముందు దాన్ని చాలా జాగ్రత్తగా 1-10 సార్లు దాన్ని మనం ఆలోచించుకోవాలి. డోంట్ డిఫీట్ యువర్ సెల్స్ బిఫోర్ ద బ్యాటిల్ బిగిన్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, యుద్ధం యెహోవాదే. బ్యాటిల్ ఎవరిది? బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. బ్యాటిల్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు జీపీ, ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు మీ. ద బ్యాటిల్ వాజ్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధం ఎవరిది అంటున్నాం మనం? యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాదే. మరి యుద్ధం యెహోవాది అన్నప్పుడు ఎవరిని చేయనియాలి? యేసుప్రభు ఇక్కడ నుంచో, యుద్ధం నీదే కానీ నేను చేస్తా, నువ్వు చేస్తా, వెనకాల నుంచో నేను చేస్తాలే. మళ్ళీ యుద్ధం ఏమంటున్నావు? యుద్ధం యెహోవాది అంటున్నావు అని చేయని. ఇట్లా దేవుడు మాత్రం ఏం చేస్తాడు? చేసుకోమంటాడు అంతే. యుద్ధం యెహోవాది. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, డోంట్ పుట్ గాడ్ టు షేమ్ బై రిఫ్యూజింగ్ టు ట్రస్ట్ అండ్ ఒబే హిమ్. So before making a commitment to Christ, count the cost and the consequences after making that commitment. You have to abide for that commitment. క్రీస్తుకు మరి ఆయన సేవకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకునే ముందు దానికి అయ్యే మూల్యాన్ని, ఆ అంకిత భావం తర్వాత కలిగే పరిణామాలను మీరు లెక్కించుకోండి. రాజీ పడటం మరియు అవిధేయత ద్వారా మిమ్మల్ని మీరు ఓడించుకోవద్దు. సో బిఫోర్ మేకింగ్ ఏ కమిట్మెంట్, ఒక నిర్ణయాన్ని మనం తీసుకునే ముందు, సో ఐ మేడ్ మై కమిట్మెంట్ విత్ గాడ్ వెన్ ఐఎమ్ 16 years యంగ్ బాయ్, అండ్ ఫ్రమ్ 1990 till 2026, over 36 years, I never took my step back, no matter what kind of circumstances. 1990లో తీసుకున్న నా ప్రయాణం 2026 వరకు గొప్పగా ప్రయాణం జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆగదు. ఇది ఆగదు. ఇంక ఈ ప్రయాణం ఇంకా స్ప్రెడ్ అవుద్ది. ఫ్రమ్ 2027 ఐఎమ్ గోయింగ్ టు మేక్ సో మెనీ హ్యూజ్ డెసిషన్స్ అండ్ ట్రావెల్స్ అండ్ టు డూ మచ్ వర్క్ ఫర్ గాడ్ ఇన్ సో మెనీ కంట్రీస్. 2027 సంవత్సరం నుంచి ఇంకా ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళిక దేవుని కొరకు చేయాలని. చేసే ప్రతి పనికి ముందు వీ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్, ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. యు అండర్స్టాండ్? మేక్ షూర్ దట్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది చెప్పండి అందరూ. యుద్ధం ఎవరిది? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.